చెప్పినటువంటి ఇంకేదైనా మిస్ అయ్యి ఉంటే మీ మనసులో ఉన్నటువంటి సంకల్పానంతా కూడా ఒకసారి సంకల్పం చేసుకోండి. చెంబు తీసుకొస్తే చెంబులో లేదా గ్లాస్ లో ఉన్న అక్షరం వేసి మాత్రమే క్షుభ్య అష్టమాజాత్యః చెంబు గాని గ్లాస్ గాని కొట్టు పెట్టండి. ఓం కలనస్య ముఖే రుద్ర కంఠే విష్ణుధరాక్షితః మూలే దత్తస్థితో బ్రహ్మ మధ్యే మహత్రిగణాశ్వతః కుక్షోదుదాగరాత్ సర్వే దత్తద్వే భవసుంధరః ఋగ్వేదో సామవేదో నర్వణః అంగహిస్తారహితాత్ సర్వే కలశాంభూతమాక్షితాః గాయత్రీ చైవ సావిత్రీ శాంతి. ఓం ఆదరతే సునామతే పవిత్రే పరదుష్పదే ఉక్తేర్గ్నే సువర్ధతే అదిత్రేసో అమరోదరో హన్నప్రా తసే దివో నిత్యో ధ్యానం కామరమ్మో చరణ స్వయంగారాజ బెడ్షీట్ పైన తిరిగించి తర్వాత మీరు తీసుకొచ్చినటువంటి పూజా సామాగ్రి పైన తర్వాత మీ పైన సంప్రోక్షణ తీసుకోండి. దేవమాత్మానంద సంప్రోక్ష చేతిలో తమలపాకు పెట్టుకొని పసుపు వేసుకొని గౌరీ మాతం చేయండి. చేశారా? అందరూ చేశారా గౌరీ మాతం? సరే, గౌరీ మాతం చేసుకున్నారా? అక్షర చక్రం పట్టుకొని గౌరీ మాత పక్కనే ఒక వక్క పెట్టండి. వక్క వక్క గౌరీ మాత పక్క పెట్టండి. చేతులు జోడించుకొని ప్రప్రథమముగా మనము చేసేటువంటి కుంకుమార్చన కానీ, మనము చేసేటువంటి వ్యాపారానికి, మనము చేసేటువంటి వ్యవసాయానికి కానీ, మనము చేసేటువంటి ఉద్యోగానికి కానీ, ఏ కార్యక్రమానికి కానీ ఏ ఆటంకములు రాకుండా ఉండాలి, ఏ అవిఘ్నములు రాకుండా ఉండాలి అని చెప్పేసి మొట్టమొదటిగా ఓం గం గణపతయే నమః, ఓం గం గణపతయే నమః అనుకుంటూ ఆ మహాగణపతిని మనసారా స్మరణ చేసుకోండి. ప్రణవదేహం ప్రకటితాలం శక్తిదానమిదో కుంకుమవర్ణనో శ్వేతసుందం మోడక గణపతినో శూలకపాలం హర హర శివ శివ గణపతి మహదో దివాక్య వినో తత్తంగటగట వికలిత మదన దళవిద గణపతి వాక్య వినో తత్తంగటగటి వాక్య వినో శివ. అక్షతలు వేస్తూ ఉండండి. ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజవర్ణికాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం ధూమ్రకేతవే నమః, ఓం గణాధ్యక్షాయ నమః, జగోత్తమః ఆగ్నేయత్తరమదేవానాం దూరోజో ప్రతిగుచ్చరాం దూరదూర్వదూర్వందం దూర్వదం దోస్మాన్ దూర్వదం భవోద వజం వజో దుర్వ. ఒకరి నుండి గర్భతలు వెలిగించేయండి. పాపం దీపాలున్న గారికి జర అటు ఇటు ఉండాలి. మహాగణపతి నాథ భగవన్ గిరిజాతనుజాత జయ జయ గణనాథ భగవన్ గిరిజాతనుజాత గజవర ముఖయుత శివసుత నట జన గజవర ముఖయుత శివసుత నట జన పరిపాలక దేవ స్వామి జయ జయ గణనాథ. వకరాశుంఢాతే పూజ్యా శక్త్యా నిర్భాత్యా వకరాశుంఢాతే పూజ్యా శక్త్యా నిర్భాత్యా శూర్భం మోదక మదశాయోదక శూర్భం మోదక మదశాయోదక ఉపనైవేద్యం తుభ్యం వేద వేద సత్యం. జయ జయ గణనాథ భగవన్ గిరిజాతనుజాత. సమర్పయామి దేవలోకనేశ భగవానికి శ్రీబుద్ధి సమేత శ్రీ గణేశ్వర భగవానికి ఏకదంత భగవానికి మహామంగళ ఆనందరాధి దర్శయామి. ఏకదంతాయ విద్మహే గట్టిగా చెప్పాలి. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి దంతి ప్రచోదయాత్. సువర్ణ దివ్య మహామంత్ర పుష్పాంజలిం సమర్పయామి. మనసులోనే గణపతికి 3 మార్లు ప్రదక్షిణ తీసుకోండి. మనసులోనే ప్రకృష్ట వామరాజాయ ప్రకృష్ట బలసిద్ధయ ప్రదక్షిణం కరోమి ప్రసీద ధనరాజక సర్వార్థ సాధనోపాయ సర్వ
భూమిని తాకి దండం పెట్టుకోండి. పురసాదినస దృష్ట్యా మనసా భగదాతగా పద్యాంతరుణాభ్యాం ప్రణవ సాష్టాంగముచ్యతే శిరసపూర్వక నమస్కారాన్ని సమర్పయామి. గణపతి దగ్గర ఉన్నటువంటి 2 అక్షరాలు తీసుకొని మీ తలపైన మీరు వేసుకోండి. ఈశ్వర స్వామి సంపూర్ణ కృపా కటాక్ష వీక్షణ ఫల సిద్ధిరస్తు. అక్షరాలు చెప్పుకోండి. అందరు గౌరీమాతను చేశారు కదా, చేతులు జోడించుకొని ఈ నవరాత్రుల్లో భాగంగా ప్రతిరోజు కూడా మనం అమ్మవారికి ఆరాధనతో పాటు కుంకుమార్చన కార్యక్రమాన్ని కూడా మనం జరుపుతున్నాం. అవునా? ఈరోజు దుర్గాష్టమి. ఈరోజు ఏంటి? దుర్గాష్టమి. మామూలుగా అందరికి కొన్ని డౌట్స్ వస్తాయి. ఏది? అష్టమి రోజు ఏ కార్యక్రమం చెయ్యం, మనం చేస్తామా? చెయ్యం. ఎందుకు అంటే ఎవరికి తెలియదు. మళ్ళీ ఎందుకు అనేది కూడా ఎవరికి తెలియదు. తర్వాత విషయం, అష్టమి నవమి ఈ 2 రోజులు మనం ఏం చేయం? అమావాస్య. అసలు దేనికి వర్తిస్తుంది అష్టమి? దేనికి వర్తిస్తుంది? ఏం కార్యక్రమాలు చేయకూడదు, ఏం కార్యక్రమాలు చేయొచ్చు? 2 విధాలు ఉంటాయి. ఏ అష్టమిని పాటించాలి, ఏ అష్టమిని పాటించకూడదు? నెలలో 2 సార్లు అష్టమి వస్తుంది. వస్తుందా? పుణ్యానికి ముందు ఒక అష్టమి వస్తుంది, అమావాస్యకి ముందు ఒక అష్టమి వస్తుంది. మనం మామూలుగా అష్టమిని నవమి తీసి పక్కకు పెట్టేస్తాం. మంగళవారం అయితే అసలే పక్కకు పెట్టేస్తాం. ఇప్పుడు మంగళవారం అంటే అసలు వారం లెక్క, వారం కిందనే చూడండి. మనం అంటే ఏ శుభ కార్యక్రమం చేసుకోకూడదు. మంగళకరమైన వారమే, కానీ ఎందుకు మంగళవారం రోజు ఆరాధన చేయరు అంటే రాహు కేతువు జన్మించింది మంగళవారం, వాళ్ళిద్దరు కూడా రాక్షసులు. దానివల్ల మనం మంగళవారం రోజు ఏ కార్యక్రమం చేయకూడదు అని శాస్త్రం చెప్తుంది. కానీ అష్టమి నవమికి వచ్చేసరికి ఏ అష్టమి చేయొచ్చు, ఏ నవమి చేయొచ్చు. అంటే కృష్ణుడు ఎప్పుడు పుట్టిండు? మరి కృష్ణాష్టమి ఎంత వైభవంగా చేస్తాం మనం. రాముడి వివాహం ఎప్పుడైంది? శ్రీరామనవమి మనం అంత దిగ్విజయంగా చేసుకుంటాం ప్రతి గ్రామంలో. ఇక్కడ ఈ అష్టమి మరి దుర్గాష్టమి, నవరాత్రుల్లో అంత విశేషమైనది ఏంటి అంటే దుర్గాష్టమి. నవరాత్రుల్లో విశేషమైనటువంటి రోజు, ప్రతిరోజు విశేషమే. దుర్గాష్టమి అంతకన్నా విశేషం. ఎందుకు? అమ్మల కన్నా అమ్మ, ముగ్గురమ్మల మూల గుడమ్మ అని పెద్దలు శాస్త్రీయ వచనం కూడా కలదు మనకి. అమ్మవారు భూమిపైకి వచ్చిన తర్వాతనే బ్రహ్మ, విష్ణు, శివుడు భూమిపైకి వచ్చారు. దేవతలుగా అమ్మవారు ముగ్గురిని సృష్టించింది. ఇది శాస్త్రం. ఇది దశమి నుంచి ఏకాదశి వరకు పౌర్ణమి నుంచి తిథులు మంచివే, అమావాస్య ముందు వచ్చే ఏకాదశి ఏ తిథులైనా మంచిది. మనం ఎక్కువగా దేనికి పాటించాలి? అష్టమి దేనికి పాటించకూడదు? ఇప్పుడు ఈ మధ్యకాలంలో అంటే ఎప్పుడైనా సరే అష్టమి రోజు ముహూర్తాలు ఉన్నాయని మనం అనుకోకూడదు. పెళ్లిళ్ళు అవుతుంటాయి అంటే లగ్నాన్ని బేస్ చేసుకొని మనం ముహూర్తం పెడతాం. అంటే అక్కడ ఇంపార్టెంట్ ఏంటి? శుక్రుడు, చంద్రుడు ఇంపార్టెంట్, తిథులు ఇంపార్టెంట్ కాదు. తిథులు ఏ రోజు కూడా ఇంపార్టెంట్ కాదు. తిథులు ఎప్పుడు మనకు వర్తిస్తాయి అంటే ఒడిబియ్యం మోసుకునేటప్పుడు మాత్రమే. అది ఎప్పుడు ఒడిబియ్యం మోసుకున్నా, తొలిసారి ఒడిబియ్యం మోసుకున్నా, లేదా జీవితంలో ఎప్పుడు ఒడిబియ్యం మోసుకున్నా అష్టమి నవమి రోజు మోసుకోకూడదు. అష్టమి నవమి రోజు, అది పౌర్ణమికి ముందు వచ్చే అష్టమి అయినా సరే, అమావాస్యకి ముందు వచ్చిన అష్టమి అయినా సరే, అష్టమి నవమి రోజు ఒడిబియ్యం మోసుకోకూడదు. అదొకటి ఖచ్చితంగా పాటించాలి. పౌర్ణమికి ముందు వచ్చే అష్టమికి పెళ్లిళ్ళు జరుగుతాయి, చక్కగా గృహప్రవేశాలు జరుగుతాయి. పౌర్ణమి ముందు వచ్చే అష్టమి మంచిది. అంటే అక్కడ మనకి ఏం చూసుకోవాలి అంటే లగ్నాన్ని చూసుకోవాలి. లగ్నంలో నుంచి 3వ స్థానంలో చంద్రుడు ఉన్నాడా,